గేసి యష్ నటించిన టాక్సిక్ ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తాన్ని ఎలాంటి టైంలో స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ, ఈ సినిమాని ఎలాంటి టైంలో మొదలెట్టారో తెలియదు కానీ, సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న వచ్చిన లేడీస్ అండ్ లేడీస్ అనే టీజర్ వరకు ఏంటంటే, ఏదొచ్చినా టాక్సిక్ నుంచి ఏది బయటకు వచ్చినా రచ్చ రచ్చ అవుతుంది, వివాదంలోకి వెళ్తుంది. ఒక వర్గానికి సంబంధించిన ఆడియన్స్ ఏంటంటే ఈ సినిమాని బ్యాన్ చేయాలి ఇండియాలో టాక్సిక్ని అని చెప్పి అంటున్నారు. మరి అంతలా ఎందుకు వివాదం అవుతుంది, ఏం రచ్చ జరుగుతుంది, ఎందుకు వాళ్ళు బ్యాన్ చేయాలని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు అంటున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవం వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ఏదైతే చెప్పడం జరిగిందో అది నిజమే. నిజంగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు మొదలెట్టారో, ఎలాంటి టైంలో మొదలెట్టారో తెలియదు కానీ, సినిమా షూటింగ్ నుంచి ఈ సినిమా పైన వివాదాలు జరుగుతున్నాయనే కేసులు కూడా కావడం జరిగింది. మీకు గుర్తున్నట్టయితే బెంగళూరులో ఒక పార్క్ దగ్గర ఏంటంటే కొన్ని చెట్లను కొట్టేసి టాక్సిక్ సినిమాకి సంబంధించి ఏదైతే ఆ సర్కస్కి సంబంధించిన సెట్ ఉందో ఆ సెట్ను వేసి అక్కడ షూటింగ్ చేశారు. సో ఏంటంటే చెట్లు కొట్టడానికి పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పి 3 కేసులు కూడా కావడం జరిగింది టాక్సిక్ పైన అప్పట్లో. ఇది కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో అలా సినిమా షూటింగ్ అప్పుడే సినిమా పైన 3 కేసులు పడడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి అయితే రాయా ఇంట్రడక్షన్ వీడియో ఉందో, రాయా ఇంట్రడక్షన్ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ వివాదం బయటకు వచ్చింది. ఏంటంటే ఆ ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో అందులో కార్లో ఏదైతే సీన్ ఉంటుందో, ఆ డాన్సింగ్ కార్ సీక్వెన్స్ ఉంటుందో, ఆ సీక్వెన్స్ని చూసి కూడా చాలామంది రచ్చ చేయడం జరిగింది. ఏంటంటే ఇలాంటి సినిమాలు ఇండియాకి వద్దు, ఇలాంటి సినిమాలు మన కల్చర్ని పాడు చేస్తాయి, అది ఇది అని చెప్పి, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి బోల్డ్ సీన్స్ మన ఇండియన్ సినిమాకి అవసరమా అని చెప్పి అప్పుడు కూడా రచ్చ కొనసాగింది. కానీ అక్కడ డైరెక్టర్ తీరే ఏంటంటే, ఇది హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం, హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాం కాబట్టి అందుకే ఈ యాంగిల్లో తీయడం జరిగింది. సో ఇది సినిమాకు అవసరమో అన్నట్టు, ఇలాంటిది అవసరమా, ఎలివేషన్ సంథింగ్ ఏదో వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. బట్ ఏంటంటే అదంతా మళ్ళీ సర్దుమణిగింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే నిన్న లేడీస్ అండ్ టీజర్ వచ్చిందో, ఆ టీజర్లో మధ్య మధ్యలో ఏవైతే బోల్డ్ స్టిల్స్ మనకు 5-6 ప్లేస్లో ఇట్లా పటాపట్ తీసుకెళ్ళిపోవడం జరిగిందో, అది వచ్చిన తర్వాత మళ్ళీ రచ్చ మళ్ళీ రాసుకుంది. ఏకంగా ఈసారి ఇండియా అనేది సినిమాలో బ్యాన్ చేయాలని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే ఎక్కడో ఒక దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంది. అంటే బ్యాన్ చేయాలని కాదు, సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే హద్దులను దాటి ఈసారి బోల్డ్ సీన్స్ అయితే ఈ సినిమాలో పెట్టడం జరిగింది. ఎందుకంటే యష్ ఒక కొత్త అటెంప్ట్ని తీసుకురావడం జరిగింది, ఒక కొత్త థియరీని తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి సీన్స్ని పెట్టారా ఏంటో తెలియదు కానీ, మరి ఇలాంటి సీన్స్ ఇంతకుముందు సినిమాల్లో లేవా అంటే ఉన్నాయి. ఇది ముందే ఏ రేటెడ్ మూవీ అని చెప్పడం జరుగుతుంది. బేసిక్గా ఏ రేటెడ్ మూవీస్ అంటే ఏంటి, సినిమాలో బూతులు ఎక్కువగా వాడడం, లేదంటే యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండడం, లేకపోతే ఇలాంటి బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడం. మనము బూతులు అంటే మనం ఇప్పుడు నానిది ప్యారడైజ్ సినిమా ఉంది. ప్యారడైజ్ సినిమాకి సంబంధించి అప్పట్లో గ్లిమ్స్ రావడం జరిగింది. ఆ గ్లిమ్స్లో లంజా గొడుకు అనే ఒక పదం యూజ్ చేయడం జరుగుతుంది. కానీ అదే పదాన్ని నువ్వు థియేటర్కి వచ్చేసరికి సినిమాలో ఉంచుతారా అంటే ఉంచరు. ఖచ్చితంగా సెన్సార్ కట్ చేస్తుంది. సెన్సార్ ఇలాంటి బూతులు కానీ లేకపోతే రిలీజియన్ని హట్ చేసి ఏమైనా ఉంటే ఖచ్చితంగా సెన్సార్ ఊరుకోదు. సిబిఎఫ్సి అనేది ఖచ్చితంగా కట్ చేస్తుంది. సో ఏంటంటే అక్కడ పదాలు ఎగిరిపోవడం జరుగుతుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ చూసుకున్నా కానీ ఎనిమల్ మూవీ ఏదైతే ఉందో అది ఏ రేటెడ్ మూవీ. ఎనిమల్ మూవీ ఏ రేటెడ్ మూవీ. సో ఏంటంటే ఆ సినిమాలో విపరీతమైన యాక్షన్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే రణబీర్ కపూర్ది, ఆ తృప్తిది కూడా కొన్ని బోల్డ్ సీన్స్ మనకు కనిపించడం జరుగుతుంది. సో ఏంటంటే ఆ సినిమాని చూసి మళ్ళీ అలాంటి కాపీ కొట్టి అది బాగి సినిమా రావడం జరిగింది. బాగి 3 or 4 రావడం జరిగింది. సో ఆ సినిమా రావడం జరిగింది. అందులో కూడా విపరీతమైన యాక్షన్, హద్దులు దాటి యాక్షన్ పెట్టడం జరిగింది. అంటే అందులో స్టోరీకి యాక్షన్కి సంబంధం లేకుండా జస్ట్ యాక్షన్తోనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇలాంటి సినిమా ఏంటంటే బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు లేవా మన ఇండియాలో అంటే ఉన్నాయి, బట్ ఇంత లేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా కానివ్వండి, RX100 కానివ్వండి, లేదంటే దట్టి పిక్చర్ కానివ్వండి, ఇందులో కూడా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అవి కొంచెం లిమిట్ వరకే ఉన్నాయి. ఏంటంటే ఇందులో మరీ హద్దులు దాటి ఉన్నాయని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు అయితే వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి. బట్ ఇక్కడ సినిమాని బ్యాన్ చేసేంత అవసరం లేదు. బట్ ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సిబిఎఫ్సి అనేది చూసుకుంటుంది, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ఏంటంటే సిబిఎఫ్సి అనేది ఇలాంటి అభ్యంతరకరమైన సీన్లు, హద్దులు దాటి ఉన్నాయి, డోస్ దాటి ఉన్నాయంటే ఖచ్చితంగా సిబిఎఫ్సి వాళ్ళని కట్ చేస్తుంది. సో ఊరికేనే సిబిఎఫ్సి ఏంటంటే సర్టిఫికేట్ ఇచ్చేసి థియేటర్కి పంపదు. సిబిఎఫ్సి ఖచ్చితంగా ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా మరీ హద్దుల్ని దాటి ఇది వద్దు, ఇలాంటి సీన్లు ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడరు అనుకుంటే ఖచ్చితంగా కట్ చేసి థియేటర్ వరకు రావడం జరుగుతుంది. థియేటర్ వరకు డైరెక్ట్గా అలాగే వేసారు. సో టీజర్లో రిలీజ్ చేస్తున్నారు. ఏంటంటే టీజర్లో మనం
ఏ విధంగా అయితే ఎందుకు సినిమాకి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఆ సినిమా కోసం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు టాక్సిక్ గురించి అదే జరుగుతుంది. సో టాక్సిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. రాయా ఇంట్రడక్షన్ వీడియో వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం వదిలేసి ఓన్లీ ఆ డాన్సింగ్ కార్ సీక్వెన్స్ ఉందా దాని గురించి మాత్రమే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ లేడీస్ అండ్ లేడీస్ టీజర్ వచ్చినప్పుడు కూడా మిగతా మొత్తం వదిలేసి ఓన్లీ ఆ బోల్డ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే పట్టుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఓవరాల్‌గా ఏంటంటే ఒక సినిమా గురించి మాట్లాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అది మంచా చెడా అని పక్కన పెడితే మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. సో ఫైనల్‌గా టాక్సిక్ గురించి అదైతే జరుగుతుంది. అండ్ దీనికోసం సినిమాని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీబీఎఫ్‌సీ దగ్గరికెళ్తుంది. సీబీఎఫ్‌సీ దగ్గరికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ సీన్‌లు కట్ అయ్యే ఇక్కడి వరకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అనేది వేరే లెవెల్‌లో తీసుకురావడం జరిగింది. ఇలాంటి అటెంప్ట్ ఫస్ట్ టైం యష్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ వైస్‌గా ఈ సినిమాని తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి కొద్దిగా ఇలాంటిది వాళ్ళకి కామనే కాబట్టి ఇలాంటి బేసిక్‌గా ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా మరీ ఇంతలా చూడలేదనుకుంటా. బట్ ఏంటంటే ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ రేంజ్‌లో వాళ్ళైతే ప్లాన్ చేయడం జరిగింది. బట్ సెన్సార్ అనేది మనకి ఇండియాలో సెపరేట్‌గా జరుగుతుంది. ఇంకా ఇంటర్నేషనల్ వైస్‌గా ఏదైతే రిలీజ్ అవుతుందో దానికి సెపరేట్‌గా జరుగుతుంది. అంటే ఓవర్సీస్ మార్కెట్‌లో సెపరేట్ సెన్సార్ జరుగుతుంది. సో ఏంటంటే ఒకవేళ సెన్సార్‌లో ఈ సీన్స్ అన్నీ కట్ అయినా గానీ మాక్సిమం ఏంటంటే ఇలాంటి సీన్స్‌ని సెన్సార్ అయితే ఎంకరేజ్ చేయదు. ఎక్కడెక్కడ అభ్యంతరకర సీన్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటినైతే కట్ చేస్తుంది. ఒకవేళ టీమ్ గాని, టాక్సిక్ టీమ్ గాని ఒప్పుకోకపోతే లేదు ఇది కరెక్టే అలా ఉంది అంటే అప్పుడేమన్నా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సీబీఎఫ్‌సీ. బట్ ఏంటంటే ముందే చెప్తుంది ఈ సీన్‌లు కట్ చేయాలి. ఏమన్నా మరీ బూతు పదాలు ఉంటే అక్కడ బీపేయాలని చెప్తుంది. మీరు రీసెంట్‌గా గమనించుకున్నట్టయితే 'పెద్ది' సినిమాలో కొన్ని బూతు పదాలు వాడినందుకే థియేటర్‌లో వాటిపైన బీపేయడం జరిగింది. సో మరీ ఇలాంటి సీన్స్ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయదు. ఖచ్చితంగా సీబీఎఫ్‌సీ కట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక వర్గానికి సంబంధించిన ఆడియన్స్ ఆలోచన ఏంటంటే ఇలాంటి సినిమాలు రావడం వల్ల దీన్ని ఇన్స్పైరింగ్‌గా తీసుకొని ఫ్యూచర్‌లో ఇంకొన్ని సినిమాలు వస్తాయని చెప్పి వాళ్ళ బాధ. ఎందుకంటే రీసెంట్‌గానే మనము 'యానిమల్' మూవీ వచ్చిన తర్వాత సేమ్ 'బాగి' అదే కోణంలో రావడం జరిగింది. 'బాగి' అంతకంటే ఎక్కువగా యాక్షన్ పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే అందులో ఒక స్టోరీ లేదు. అందుకే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడం జరిగింది. సో ఏంటంటే ఇలాంటి కంటెంట్‌ని యష్ అటెంప్ట్ చేసిన తర్వాత అలాంటి సినిమా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత బోల్డ్ సీన్స్ అన్నీ అందులో ఉంటే రేపొద్దున ఇదే సినిమా చూసి ఇంకొంతమంది దీన్ని అటెంప్ట్ చేస్తారు. అప్పుడు ఇండియన్ సినిమా ఏదైతే మనం వెళ్తుంటామో ఆ దారి అనేది పూర్తిగా మారిపోతుంది అని చెప్పి వాళ్ళంటున్నారు. సో ఏంటంటే ఇలాంటి సినిమాలు ఫ్యూచర్‌లో ఇంకొంతమంది డైరెక్టర్లు కూడా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండియన్ సినిమాలో ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఒక రేంజ్‌లో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతారని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక విధంగా ఒక వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. యష్ ఫ్యాన్స్‌కి ఇది నచ్చినప్పటికీ ఏంటంటే యష్ ఫ్యాన్స్‌కి నచ్చొచ్చు. బట్ ఏంటంటే ఒక వర్గానికి సంబంధించిన ప్రేక్షకులకు కూడా నచ్చాలి. ఓవరాల్‌గా ఏంటంటే ఒక సినిమాకి సంబంధించిన కంటెంట్ వచ్చినప్పుడు అది ఓన్లీ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చడం కాదు న్యూట్రల్ ఆడియన్స్‌కి మొత్తం నచ్చాలి. ఇప్పుడు నిన్న ఏదైతే టీజర్ వచ్చిందో ఆ టీజర్‌లో ఆ బోల్డ్ సీన్స్ అనేది మధ్యలో యాడ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా టీజర్ ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇప్పటికైనా నచ్చింది. బట్ ఏంటంటే నచ్చడంలో కూడా ఏంటంటే ఆ బోల్డ్ సీన్స్ ఉన్నాయి కదా! బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అదనమాట. ఏంటంటే అక్కడ ఏం లేదు సింపుల్ ఒకటే. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఒకవేళ థియేటర్‌లో గాని చూస్తే ఇలాంటి బోల్డ్ సీన్స్ గాని థియేటర్‌లో గాని చూస్తే ఆల్రెడీ 18+ అది ఏ రేటెడే. కాకపోతే ఏ రేటెడ్‌తో పాటు కొన్ని సీన్స్ కూడా కట్ చేస్తారు. కానీ అలాగే వదిలేస్తే థియేటర్‌లో ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో ఇలాంటి సినిమాలు మళ్ళీ తీసుకొస్తారు. సో ఇండియన్ సినిమా థియరీ అనేది ఇప్పుడు ఏ విధంగా వెళ్తుందో డివోషనల్ వైస్‌గా వెళ్తుందో మిగతా రేంజ్‌లో వెళ్తుందో అది దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్యూచర్‌లో ప్రతి చిన్న డైరెక్టర్ కూడా ఇక ఇలాంటివి తీసుకొని థియేటర్‌లోకి వస్తారు అని చెప్పి ఒక విధంగా ఒక వర్గానికి సంబంధించిన ఆడియన్స్ కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. సో ఏంటంటే సినిమా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెన్సార్ వరకు వెళ్తుంది. సెన్సార్ వరకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే అభ్యంతరకరమైన సీన్లు ఉన్నాయో వాటిని సెన్సార్ ఖచ్చితంగా కట్ చేస్తుంది. లేదు ఇది పర్లేదు అన్న సీన్లను మాత్రం ఖచ్చితంగా థియేటర్‌లో అలాగే ఉంచుతుంది. సో ఓవరాల్‌గా ఏదేమైనా ఏంటంటే టాక్సిక్ సినిమా నిజంగా ఏ ముహూర్తంలో మొదలుపెట్టారు గానీ టాక్సిక్ సినిమా మొదలైనప్పటి నుంచి మరి ఈ సినిమా గురించి ఏదో విధంగా రచ్చ కొనసాగుతూనే ఉంది. మరి ఇలాంటి రచ్చని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అదిరిపోయే రచ్చని క్రియేట్ చేయాలి. అదిరిపోయే కలెక్షన్స్ రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నమస్తే.